ఒక యుద్ధంలో ఒక సైనికుడు శత్రు దేశంతో పోరాడుతున్నాడు. చాలా ఎంతో బలంగా పోరాడుతున్నాడు. అయితే శత్రువు బలమైన దాడి చేశాడు. దాడి చేసినప్పుడు కొద్దిగా బలహీనమయ్యాడు ఇతను. ఏ క్షణంలో ఇతను బలహీనమయ్యాడో వెంటనే అక్కడి నుంచి ఒక శత్రువుడు బయలుదేరి ఇతన్ని నాశనం చేయడానికి, చంపడానికి ప్రయత్నం చేశాడు. అది గమనించిన ఈ సైనికుడు తాలూకు మనిషి అంటే మరొక సైనికుడు అతని పక్కకు లాగేశాడు. తద్వారా అతను ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. నేను చెప్పిన కథలో ఎలా జరుగుతుందో ఇక్కడ శత్రువు ఎవరంటే ఎవరు? అపవాది, సాతాను. వాడు ఎప్పుడూ మనల్ని శోధిస్తూనే ఉంటాడు, మన మీద దాడి చేస్తూ నిరంతరం దాడి. ఇది ఆత్మీయమైన యుద్ధం. ఈ యుద్ధంలో మన మీద దాడి ముమ్మాటికి జరుగుతూ ఉంటుంది. యుద్ధానికి మనం సిద్ధపడాలి. అయితే యుద్ధంలో మనం బలహీనమే, కానీ ఆ యుద్ధంలో తన సైనికుడిని తప్పించిన తోటి సైనికుడు ఏ విధంగా అతను తప్పించి తన ప్రాణాన్ని కాపాడాడో ఇప్పుడు మనల్ని తప్పిస్తుంది ఎవరు? ఈ శోధన నుంచి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనం చేస్తున్నారు. అది ఇక్కడ అదే వాక్యభాగం. ఇక్కడ సందర్భం యేసు ప్రభువారు చివరి దినాల్లో ఆయన ఉన్నాడు. అప్పుడు పేతురుతో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సీమోను 2 సార్లు మాట పలికాడంటే అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అని అర్థం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకనను. సాతాను యొక్క కోరిక ఏమిటి? విశ్వాసమైన వారిని జల్లించాలి, వడబోయాలి, వారిని దెబ్బతీయాలి, వారిని నాశనం చేయాలి, వారిని పడద్రోయాలి, బలహీనపరచాలి, దిగజారటిగా చేయాలి అని వాడి ప్రయత్నం. మీరు ఎప్పుడు కూడా సాతాను శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. వాడు నన్ను ఏం చేస్తాడు, యేసుప్రభు నాకున్నాడు కదా అని అనుకో. యేసుప్రభు మనకు ఉన్నాడు నిజమే, కానీ సైతాను మాత్రం వాడి కుయుక్తులు మనం తెలుసుకోవాలి, వాడి తంత్రాలు మనకు తెలుసని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎప్పుడైనా అట్ ఎనీ మూమెంట్ హీ విల్ అటాక్ ఆన్ us. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుండి వచ్చెను. ఇచ్చాను. ఇప్పుడు 9 నుంచి ఇంకా గమనించండి, చదవమ్మా. అడగగా దీవించుచుండుట చేత ఏ హానియు చేయకూడదని. కాబట్టి విశ్వాసులైన వారిని నాశనం చేయాలంటే, వారిని నష్టపరచాలంటే సైతాను చేయలేడు. దేవుడు అనుమతిస్తే కానీ. ప్రతి విశ్వాసిని శోధించాలంటే దేవుడు అనుమతి కావాలి. ఇక్కడ యోబును మరి దేవుడు అనుమతి తీసుకున్నాడు. యోబును ఎంత నష్టపరిచాడు. కుటుంబం ఇల్లు కూలిపోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పాడైపోయింది, గాడిదలు, మేకలు, ఒంటెలు, గొర్రెలు అన్నీ పోయాయి, మీకు తెలుసు. కాబట్టి శత్రువు ఏదైనా చేయగలడు. దొంగతనమును, హత్యను, నాశనము చేయడం తప్ప మరి దేనికి రాడు. కాబట్టి వాడు దొంగ హత్య చేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు.
కనుక సాతాను ఎవరు కోరుకున్నాడట? ఒక్క పేతురునే కాదు, 12 మందిని కోరుకున్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మనం చదివాం. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును అంటే ఆ 12 మంది శిష్యులు అందరూ కూడా గోధుమల మీద జల్లించాలని కోరుకున్నాడు. అంటే ప్రభువునొద్ద అడిగాడు పర్మిషన్. చూడు ప్రభా, నువ్వు శిష్యుల్ని గొప్పవారు అనుకుంటున్నావు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను వారి విశ్వాసం ఎంతో, వారి నాణ్యత ఎంతో, వారి క్వాలిటీ ఎంతో నేను చూస్తానంటే ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇస్తాడు ప్రభువు అవకాశం ఇవ్వకుండా చేయలేడు. సాతాను శోధించలేడు. సాతానుకు ప్రభు అవకాశం ఇస్తే తప్ప ఇక్కడ ఇచ్చాడు ప్రభు. ఇచ్చిన తర్వాత వాడు ఏం చేశాడంటే, సాతాను గోధుమల గింజల వలె వీరందరినీ జల్లిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు సాతాను యొక్క దాడులు ఆపలేడు, ఆపకూడదు కూడా. అర్థమైందా? అయితే ఆయన ఏం చేస్తాడు మీరు అడగవచ్చు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వం. ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన. మన కొరకు అంటే విశ్వాసుల కొరకు విజ్ఞాపన. అవిశ్వాసుల కొరకు ఆయన విజ్ఞాపన చేయడు. ఎందుకంటే అవిశ్వాసుల కొరకు, పాపుల కొరకు ఆయన భూమి మీద ఏందైతే చేయాలో అంతా చేశాడు. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు, అది వేరు. నశించిన దాని మీద రక్షించుటకు భూమి లోకమునకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నవదగినది, పూర్ణాంకరం, యోగ్యమే. 1 తిమోతి 1వ అధ్యాయం 12 మీకు తెలుసు. అయితే ఇక్కడ పాపుల కొరకు ఆయన ఏం చేయాలో మొత్తం చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. రక్షణ కార్యం సంపూర్తి చేయబడింది. ఎవరైనా ఎంత ఘోర పాపులైనా, యేసు ప్రభా నన్ను క్షమించు, నా పాపాల నుంచి నన్ను విడిపించు, నాకు విముక్తిని అనుగ్రహించు, ప్రభా నాకు నిత్య జీవమి, నన్ను క్షమించని ఆయన క్షమిస్తాడు. రక్షణ ఉచితం, క్షమాపణ ఉచితం. అర్థమైందా? అయితే ఇప్పుడు ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు పరలోకంలో? ఆ మాటలు 2 సార్లు బైబిల్లో, రోమాయలు 34లో మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. అక్కడ కూడా మన అనే మాట ఉంది. చదవండి ఆ మాట. రోమా 8:30. అన్న ఈ నీళ్ళు పాపనే కదా, ప్రకాశ్ బాటిల్ ఏమనగా రోమా 8:34. రోమా శిక్ష విధించేవాడెవడు? క్రీస్తు యేసే. అంతేకాదు లేచిన వాడును ఉండువాడును మన కొరకు ఇప్పుడు మన అంటే ఎవరు? పౌలు మన అని రాస్తున్నాడు. అంటే అది ఎవరి కోసం? విశ్వాసుల కోసం, అవిశ్వాసుల కోసం? అంటే పౌలుగా కలుపుకున్నాడు. కాబట్టి విశ్వాసుల కొరకు హెబ్రీ 7:25. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. కాబట్టి ఎవరి కోసం అంటే తన ద్వారా దేవుని యుద్ధకు అంటే రక్షింపబడిన విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అవిశ్వాసుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి చేయించి తిరిగి లేచాడు. విశ్వాసమైన నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి సాతాను వాడు కోరుకున్నాడు. వాడు నిరంతరము దాడులు చేస్తూనే ఉంటాడు. నిరంతరం కూడా మన మీద నేరం మోపుతూనే ఉంటాడు. 24/7 365 days శోధిస్తూనే ఉంటాడు. ఈ పోరాటం అనేది తప్పదు. మన జీవితకాలం, బ్రతికినంత కాలం శోధనలు, కష్టాలు, శ్రమలు వస్తూనే ఉంటాయి. అందులో మినహాయింపు లేదు. అర్థమైందండి? ఇది రెండవది ఏం చేస్తాడంటే ఆయన, రెండవ పరిస్థితి చూడండి. అక్కడ మనం చదివిన లూకా 22. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుకు మిమ్మల్ని కోరుకుని కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ కొరకు నేను ప్రత్యేకంగా వేడుకున్నాను. ఒకవేళ యేసు ప్రభువారే పేతురు కొరకు వేడుకోకపోతే ఇంకా పేతురు అనేవాడు లేడు, ఉండకపోయేవాడు. అసలు పేతురు ఉండదు. పెంతెకోస్తులో పేతురు ప్రసంగం ఉండదు. ఆ దినాన 3,000 మంది మారు మనసు ఉండదు. పేతురు చేసిన పరిచర్య లేదు. తర్వాత పేతురు పత్రికలు కూడా మనకు అందుబాటులో. ఇవన్నీ ఉండడానికి కారణం ఎవరు? ఒక్క యేసు ప్రభువారు. ఆయన ప్రార్థన చేసి ప్రతి విశ్వాసం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
మనం బలహీనంగా ఉన్నప్పుడు ప్రభా నేను బలహీనం, నా మీద దాడులు జరుగుతున్నాయి, సాతాను మన మీద ఎవరు దాడి చేస్తున్నారని మనం గమనించాలి. మీరు ఏలియానిగా మీరు పోరాడినది మనుషులతో కాదు కానీ అనే మాట అంటే మనుషులనే మళ్ళీ తిడతారు, మనుషులే మళ్ళీ అంటారు, కానీ మనుషుల వెనక ఎవరు ఉంటారు? అది సాతాను ఉండి పలికిస్తాడు. ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి మనుషుల మీద మనం కోపడితే లాభం లేదు. దాని వెనక కుట్ర చేసింది ఎవరు? సైతాను. అది గమనించుకోవాలి. ప్రభా ఇలాంటి పరిస్థితి ఉంది, నేను నీ కోసం వేడుకుంటున్నాను, నీవు నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నాకు తెలుసు, నాకు ఎంతో ఆదరణ, నా కోసం పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీద ప్రార్థన చేస్తున్నాడు, వారితో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అట్లా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు మన కోసం ప్రార్థన చేస్తుంటే పరలోకంలో భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడి ప్రార్థన కదా. రోమా 8:26 ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు విశ్వాసుల పక్షంగా. రోమా 8:34 ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు కుమారుడైన యేసు పరలోకంలో. మరి ఇద్దరు రెండంతా ఆదరణ మనకు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం చేయాలిగా మన కోసం. ఇప్పుడు మనం ఎవరికన్నా సంఘానికి పాస్టర్కి అన్న నా కోసం నా పరిస్థితి బాగాలేదు, కొంచెం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అన్నాను, నా కోసం ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను, కానీ అసలు ఇబ్బందులు ఉన్నాడు ప్రార్థన చేయాలా లేదా? చేయాలి కదా. అతను చేయాలి, అతని కోసం సంఘం చేయాలి, మన కోసం ప్రభువు చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్పది. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. ఇంకా నాకేం పర్వాలేదులే, నాకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్పనశక్తిగానే మూలికలతో ఆయనే మన పక్షమున చేస్తున్నాడు, యేసు ప్రభు వారు నిరంతరం చేస్తున్నాడు, ఇంకా నాకేముంది అనుకోవడానికి లేదు. అర్థమైందండి? మనం కూడా రక్షకుడు రెండవ అంశం ఏంటంటే, మొట్టమొదటిగా సాతాను యొక్క కోరిక, బలమైన కోరిక ఉంది. సైతాను విశ్వాసులు జల్లించాలి, పడద్రోయాలి, బలహీనపరచాలి, అనైక్యత కలిగించాలి, కుటుంబాల మధ్యలో సంఘం మధ్యలో చల్లా చెదురు చేయాలి. అది వాడి కుతంత్రం. అది గమనించుకోవాలి మనం. అర్థమైందండి? రెండవది రక్షకుడు ప్రార్థన. ఇది మనకు గొప్ప నిరీక్ష. ఎప్పుడైతే మనం బలహీనపడతాము అప్పుడు రక్షకుని వైపు చూడాలి. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, అది ఎవడైనా పాపం చేసినాడంటే అవిశ్వాసి పాపం కాదు ఇది. ఎవరు? విశ్వాసులైన వారు ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా పొరపాటున జాగ్రత్తగా లేకుండా ఉండి పాపం చేసినట్లయితే ఏం చేయాలట? చేసినట్లయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు తండ్రితో అంటాడు, తండ్రి పాపులను సహించడు, అంటే పాపాన్ని సహించడు. ఆయనేమో పరిశుద్ధుడు, పాపానికి పరిశుద్ధత పొంతన లేదు. విశ్వాసులైన వారు ప్రార్థన చేస్తే క్షమించాలి. పాపం చేస్తే దేవుడు సహజంగా మన మీద కోపం తీర్చుకుంటాడు, కోపడతాడు, శిక్షిస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు అడుగుకుంటాడు, ప్రభా తండ్రి, నా చేతులను చూడు, నా కాళ్ళను చూడు, లేకపోతే నా వీపు చూడు, కోడ దెబ్బలు. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడట? ఆయన తన గాయాలతో వెళ్ళాడు. ఆయన తన గాయాలను కూడా తీసుకుని వెళ్ళాడు. 40 రోజుల్లో ఆయన గాయాలు మానిపోతాయా? యేసు ప్రభు వారికి కలిగిన గాయాలు ఎంత హోలు పడింది 40 రోజుల్లో, ఏ ట్రీట్మెంట్ లేకుండా. 2018లో గాల్ బ్లాడర్లో చిన్న సర్జరీ, అది ఇట్లా చేసి ఏం సర్జరీ అంటారు దాన్ని, రంధ్రం చేస్తారు. దానికి పేరు ఓపెన్ సర్జరీ కాకుండా ఇంకొక సర్జరీ ఉంటుంది. అది లేదు, ఓపెన్ సర్జరీ కాదు. ఓపెన్ అంటే ఇట్లా కడుపు మోస్తారు, ఇట్లా రంధ్రం పెట్టి చేస్తారు. తీసిరు ఆ చిన్న రంధ్రం, నాకు రాయి ఎక్కువ ఉంది కాబట్టి అది కొంచెం రంధ్రం ఎక్కువైంది. ఆ గాయం మారడానికి నాకు 2-3 నెలలు పట్టింది. అంత ట్రీట్మెంటు, అంత పరిస్థితి అవన్నీ ఉంటాయి. మరి యేసు ప్రభు వారికి ఆయన చేతులు రంధ్రాలు పడ్డాయి, ఇంత రంధ్రాలు, ఆయన గాయాలు, దెబ్బలు అవన్నీ చెప్తూ అలాగే 40 రోజులు పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు చూపిస్తాడు, తండ్రి వీళ్ళ కోసమే కదా, ఈ పాపి కోసమే కదా, ఈ ప్రభుదాసని వాడి కోసమే కదా నేను ప్రాణం పెట్టింది, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ప్రభు అంటాడు. ప్రభా తండ్రి
ఈ ప్రభుదాస్ అనే వారి కోసమే నేను ప్రాణం పెట్టాను. నన్ను బట్టైనా సరే, నన్ను బట్టైనా వీడిని క్షమించు, కరుణించు. అట్లా ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? యేసు ప్రభువా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇంతకాలం మన విశ్వాసంలో ఉన్నాం. అసలు ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళం, ఎప్పుడో లోకంలో కలిసేవాళ్ళం, ఎప్పుడో అవిశ్వాసం పడిపోయేవాళ్ళం, ఎప్పుడో బలహీనమయ్యేవాళ్ళం. కారణం ఏమిటంటే యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అది మూడవది ఏమిటంటే ప్రార్థనా శక్తి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5 ప్రార్థనకున్న శక్తి చూడండి. ఒప్పుకోండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమైనదై. కాబట్టి నీతిమంతుని ప్రార్థన, విశ్వాసం చేసే ప్రార్థనలట అవి బహుబలమైనది. ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాట్ గాడ్ కెన్ డూ ప్రేయర్ కెన్ డూ అన్నాడు. అది చాలా పెద్ద మాట. అది వాట్ గాడ్ కెన్ డూ ప్రేయర్ కెన్ డూ అన్నాడు. సూర్యుని చంద్రుని ఆపేది ఎవరు ఆపుతారు? దేవుడు తప్ప ఇంకెవడు ఆపాడు. కానీ సూర్యుని చంద్రుని ఆపింది ఒక విశ్వాసి ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేయగానే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉంది. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడే. కానీ ఏలియా మన వంటి స్వభావాల మనుషుడు ప్రార్థన చేశాడు, ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వచ్చింది. వాట్ గాడ్ కెన్ డూ ప్రేయర్ కెన్ డూ. ఇంకా అది తప్ప. కాబట్టి మనం బైబిల్ చదువుతాం, కోరికలకు వస్తాం, నిజం ఇవన్నీ అవసరం, ఆరాధన చేస్తాం. వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన చేయటం. దీన్ని మనం పెట్టుకోవాలి. కాబట్టి నీతివంతుని ప్రార్థన మనపూర్వకమైనది, బహుబలమైనది ఉండదు. కాబట్టి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎప్పుడు అవకాశం దొరికినా సరే, ఎప్పుడైనా సరే, పనిచేస్తున్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర రానప్పుడు, నడుపుతున్నప్పుడు, ఎప్పుడైనా చేయొచ్చు. అదేం లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కొంచెం నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. ఎవరైనా కష్టపడితే ఆ బాధ మర్చిపోతుంది. ఒక వ్యక్తిని నువ్వు క్షమించాలంటే ప్రార్థన చేసి తప్ప క్షమాపణ కూడా రాదు. ఒక వ్యక్తి నేను కష్టపెట్టాడు, ఆయన కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సులభంగా అతన్ని క్షమించగలవు. అర్థమైందండి? అది మూడవ విషయం. నాలుగవది ఏమిటంటే పేతురు యొక్క బలహీనత. ఏమిటి పేతురు బలహీనత? అక్కడ రాయబడింది లూకా 22:33. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళటకు సిద్ధముగా ఉన్నాయని ఆయనతో. ఇప్పుడు ఈ పేతురు యేసు ప్రభు ఏం చెప్తున్నా వింటలేడు. అసలు ఆయన స్టేట్మెంట్ కూడా పూర్తి కాలేదు. యేసు ప్రభు అన్న మాటలు కూడా పూర్తి కాకపోతే అటగిస్తున్నాడు. వాక్యాన్ని అటగించకూడదు. యేసు ప్రభు మాట అంటే ఏంటిది చెప్పండి? ఏమిటి ఆయన మాట అంటే? వాక్యం. వాక్యానికి లోపడాలి కదా. ప్రభు చెప్పింది వినాలి కదా. వినకుండా అడ్డుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన? ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళటకు సిద్ధముగా ఉన్నాయని ఆయనతో అనగా. ఈయనట మరణం ప్రాణం. ఇంకో సువార్తలు ఉంది, ప్రభు వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడాను. ప్రగల్భాలు అంటారు ఇంటి. మేము చిన్నప్పుడు ఉత్తర ప్రగల్భాలని తెలుగు పాఠం నేర్చుకున్నాం. అది వేరే విషయం. ప్రగల్భాలు ముఖ్య మాటలు ఇవి. అంటే పేతురు తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. నేను చేయగలనని ఎప్పుడైతే మనం అనుకుంటామో, నేనే నాతోనే అవుతుంది, నేనే ఆ ఈగో అనేది ఎప్పుడైతే వస్తుందో అది మనం ఓడిపోతాం. ప్రభా నేను ఏమీ కాదు నాయన. యెహోషువ పాత ప్రాంతం మీకు తెలుసు కదా. ఏమన్నాడు? అయ్యా గొప్ప సైన్యం నా ఎదుట ఉన్నది, నేనేమీ చేయను, నా బలము చాలదు, నాకేమీ తోచకున్నది. ఎటువంటి అంటే నేను అసమర్థున్న ప్రభా, నాతో ఏమీ కాదు, నీవే నాకు సహాయించి. అట్లా అన్నాడా పేతురు? ఏమన్నాడు? ప్రభా నేను నీకోసం మరణించడానికి, నీకోసం చెరలోకి వెళ్ళడానికి. అప్పుడు ప్రభు అన్నాడు, అబ్బా అంత స్ట్రాంగ్ పర్సన్ మా పేతుడు అని ప్రభు అన్నాడు. ఎప్పుడో కాదయ్యా, ఈ రాత్రే, ఇవ్వాలే కదా. అప్పుడు ఆయన పేతురు, నీవు నన్ను ఎరగమని ముమ్మారు అదే రోజు సేమ్ డే, అంటే యేసు ప్రభు వారు గెత్సేమనే తోటకు పోలేదు. ఇంకా గెత్సేమనే తోటకు వెళ్ళక ముందు, ఆ రాత్రి ప్రార్థన చేయకముందు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పేతురుని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక వినాలి కదా, ప్రభు మాటకు లోపడాలి కదా.
ప్రభు మాటను ఎదిరిస్తున్నాడు. పేతురు జీవితంలో నష్టపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రభు వాక్యాన్ని, ప్రభు మాటను వినలేదు, అడిచాడ పెట్టాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం బలహీనమవుతాం. రెండవది, గెత్సెమనే తోటలో యేసుప్రభు అన్నాడు, నేను బహుభారంతో ఉన్నాను, అయ్యా మీరు ఇక్కడ ముగ్గురు, మీరు ప్రార్థన చేయండి, మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థించాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇంకా శోధన రాక ఏం చేస్తుంది? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే సహజంగా పడిపోతాడు. మరి పేతురైనా కావచ్చు, అపోస్తలుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంత పెద్దోళ్ళైనా సరే, ఈ చిన్నవి, ఈ బేసిక్స్, ఈ ఫండమెంటల్స్ మనం మర్చిపోతే ఎంత గొప్పవాడైనా దిగజారిపోతాడు, పడిపోతాడు. అప్పుడు ఆ రెండు చేశాడు. ఒక వ్యక్తిని హత్య చేయబోయాడు. యేసుప్రభు ఆయన్ని కాపాడుకోలేడు. మలుకునే దాసుని చంపబోయాడు. నీ దగ్గర కత్తి ఉందా పేతురు అంటే, ఒకటి కాదు ప్రభు, రెండు ఉన్నాయి. కత్తులు అంటే ఏం కత్తులు అనుకున్నారు వాళ్ళు? భౌతికమైన కత్తులు అనుకున్నారు. యేసుప్రభు అడిగిన ఏ కత్తి? దేవుని వాక్యమని ఖడ్గం. అది వాడాలి, కానీ మనం భౌతికమైన ఆయుధాలు వాడవద్దు. మన యుద్ధోపకరణములు, చెప్పండి, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ ఆ దేవుని ఎదుట బలమైన దుర్గములను, ఎక్కడున్నమాట? 1 కొరింథీ 2 కొరింథీ 10వ అధ్యాయం. అవి వాడాలి మనం. 2 కొరింథీ 10వ అధ్యాయం చదవండి. మన యుద్ధోపకరణములు చదవండి. 5వ వచనం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరబెట్టి, ఎక్కడుందన్నమాట? 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలం బలమైనవి. యుద్ధోపకరణాలు అంటే కత్తులు, కటారులు, బల్లాలు, బాణాలు, డాళ్ళు, వాటి మీద ఆధారపడితే అది మనం పౌలు అంటాడు, అవి కావు, మా యుద్ధోపకరణాలు మాకున్నాయి. ఏమిటి యుద్ధోపకరణాలు? సర్వాంగ కవచములున్న ఆ 7. ఒకటి సత్యమనే వ్యక్తి, రెండవది నీతి అనే మహిమలు, మూడవది సిద్ధ మనసు అనే జోడు, 4వది రక్షణ అనే శిరస్త్రం, ఐదవది విశ్వాసం అనే డాలు, 6వది దేవుని వాక్యం అని ఆత్మకరు, 7వది ప్రార్థన. అవి ధరించాలి. మనం ఏమి ధరిస్తున్నాం? దేవుడు మనకిచ్చిన కవచం ఏంటి? మనం వేడితో యుద్ధాలు చేస్తున్నాం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధంగా వాడుతున్నామా, ఆత్మ సంబంధంగా వాడుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. అయితే ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే, శరీర సంబంధమైన వాడాడు. అర్థమైందండి? అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు అన్నాడు, పేతురు నీ కత్తి నీ ఓరలో పెట్టు. కత్తి పట్టేవాడు కత్తి చేతనే హతమవుతాడు, ప్రభు అన్నాడు. అయితే ఇక్కడ పేతురు తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. పేతురు బలహీనపడ్డాడు. దేవుని బిడ్డలంగా యేసుప్రభును అడగనే ముమ్మారు వెంటాడు. ఒక పసిపిల్ల ఎదుట, ఒక బలమైన వ్యక్తి కాదు, ఒక యుద్ధశూరుడు కాదు, ఒక పసిపిల్ల, దాసిపిల్ల, నీవు కూడా గలిలేడువే అంటే, నేను చేయలేదు ఒట్టు పెట్టుకుంటున్నాడు, దుమ్ము పోసుకుంటున్నాడు. అంతకన్నా ఒకరోజు ముందు ఏం చేశాడు? ఒకరోజు ముందు ఏమన్నాడు ప్రభుతో? ప్రభా, నీకోసం ప్రాణం పెడతాను, నీకోసం చెరసాలకు వెళ్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అన్నాడు. 24 గంటలు కావకముందే ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఇట్లా జరిగింది? ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు, వాక్యాన్ని అడ్డగించాడు, యుద్ధోపకరణాలు ఉపయోగించాడు, తన సుశక్తి మీద ఆధారపడ్డాడు, ఓడిపోయాడు. అర్థమైందండి? పేతురికే పరిస్థితి ఎదురైనప్పుడు నీకు నాకు కాదా? కాబట్టి ఆత్మీయంగా మనం బలం కలిగి ఉండాలంటే ఫండమెంటల్స్ పట్టుకోవాలి. మనం భౌతికమైన, సిద్ధాంతపరమైన, వాటిని ఏమంటారు, మూలమైన విషయాలు, వాటిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, ఏమంటారు దాన్ని, ఏదో ఉంది. కనుక మనం, పేతురు ఓడిపోయాడు, మనం కూడా ఓడిపోతాం. పేతురు ఎందుకు ఓడిపోయాడు? మనం కూడా అందుకే ఓడిపోతాం. అది అది మూడవది. 4వది ఏంటంటే, నేను చెప్పుకున్న, ఒకటి సాతాను కోరిక, రెండవది రక్షకుని ప్రార్థన, మూడవది ప్రార్థనా శక్తి, 4వది పేతురు బలహీనత. 5వది ఏమిటంటే, అయినప్పటికీ సరే పేతురు యొక్క విశ్వాసం కాపాడబడింది. అది ఆశ్చర్యం. చూడండి ఆ మాటలు. అదే లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకుంటుంది. చూసారా ఏమైంది? నీ నమ్మిక
అంటే అతని విశ్వాసం ఏమైంది? కాపాడబడింది. ఆయన వల్ల కాదు, యేసు ప్రభు వారి వల్ల. ఎప్పుడైనా మనం పాపం చేస్తే మీరు గమనించండి, ఎప్పుడైనా పడిపోతే ఇంకా సైతాన్ అంటాడు, అయిపోయింది నీ పని. నువ్వు బోధలు చేసావు, ప్రసంగాలు చేసావు, సువార్తలు చేసావు, పాటలు పాడావు, గొప్ప గొప్ప అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది చూడు, చిన్నదానికి పడిపోయావు, నేను దేనికి పనికిరావు అంటాడు, నిరాశపరుస్తాడు. మళ్ళీ చూసి నవ్వుతాడు అన్నాడు. చూడండి, బైబిల్ పట్టుకుని వీళ్ళు వారం వారం చర్చికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మన మీద నేరం మోపుతాడు, సహోదరుల మీద నేరం మోపువాడు, మనకు పేరుంది. అర్థమైందా మీకు? అది ఆ మాటలు 12వ అధ్యాయం ప్రకటనలో ఉంటాయి. వాడు నవ్వుతాడు, అయిపోయింది. కానీ మనం అప్పుడు నిరాశపడకూడదు. పడిపోయిన తర్వాత నిరాశపడకూడదు. వాడు వెంటనే తేరుకోవాలి, ప్రభు వైపు చూడాలి. బైబిల్లో ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను మరలా తిరిగి లేతును. కింద పడటం సహజం, పడిపోవటం సహజం. ఇంకా పడిపోయిన తర్వాత అక్కడే ఉండకూడదు. ఇంకా అయిపోయింది నీ పని అంటాడు సార్. వాడి మాటలు వినకూడదు. తప్పైన కుమారుడు పడిపోయాడు, ఓడిపోయాడు, అవమానించబడ్డాడు, తిన్నాడు, తిరిగాడు, డబ్బంతా ఖర్చు పెట్టాడు. చివరికి ఏం చేశాడు? అంత అయిపోయి అక్కడే ఉన్నాడా? లేదు కదా, తిరిగి లేచాడు. లేచి మరి తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. ఇంగ్లీష్లో అక్కడ 3 మాటలు ఉన్నాయి. హీ విల్ అరైజ్, హీ విల్ గో అండ్ విల్ సే. లేచాడు, వెళ్ళాడు, తండ్రితో ఈ మాట చెప్పాడు. అది మనం చెప్పాలి. బాబా, నేను పడిపోయిన మాట వాస్తవం, నా ప్రవర్తనలో పడిపోయాను, నా క్రియల్లో పడిపోయాను, నా చూపులో పడిపోయాను, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. అదే పేతురు ఆ తర్వాత ఎంత కన్నీరు కార్చాడో. 22వ అధ్యాయం 61, 62. లోక 22, 61, 62. చదవండి అమ్మా. లోక 22, 61, 62. అప్పుడు ప్రభు కనుక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. చూసారా, ఇస్కరియోతుతో పడిపోయాడు, పేతురు పడిపోయాడు. కానీ ఇద్దరిలో మధ్యలో తేడా ఏమిటంటే పేతురు పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. వాడు కూడా పశ్చాత్తాపడ్డాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27 చదవండి, 4వ వచనం. మత్తయి 27, 4. 24. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. 3 చదువుతాను. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకంటే యేసు ప్రభు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30,000 నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అన్నాడు. ఐ హావ్ సిన్ అగైన్స్ట్ మై లార్డ్ అన్నాడు. కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు. పేతురు తప్పిపోయాడు, ఇస్కరియోతు తప్పాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎందుకు ఇస్కరియోతు తన నరకానికి వెళ్ళాడు? ఎందుకు పేతురు పరలోకానికి వెళ్ళాడు? కారణం ఒకటి ఉంది. ఆ మాట మీకు చెప్తాను నేను. చూడండి, 2వ కొరింథీ 10వ అధ్యాయం 10 కదా అయ్యా, 7వ అధ్యాయం కదా, 7:10 రైట్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును. అంటే పేతురుకు వచ్చిన దుఃఖం ఏం దుఃఖం ఇది చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఉంది కదమ్మా, ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసార దుఃఖం. మరి ఇస్కరియోతు యూదా పొందిన ఏ దుఃఖం అది? లోక సంబంధమైన దుఃఖం. ఇప్పుడు కన్విక్షన్ వేరు, కన్వర్షన్ వేరు, కన్ఫెషన్ వేరు, రకరకాలుగా ఉంటాయి మాటలు. కానీ ఇందులో పేతురు పశ్చాత్తాపడు బైబిలే చెప్తుంది. ఇస్కరియోతు పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. తను చేసిన పనులకు బాధపడ్డాడు, అంతవరకే. బాధపడటం వేరు, ప్రభును యథార్థంగా క్షమించమని అంటే మీరు ప్రభువును క్షమించడం అడిగినట్టుగా ఎక్కడ ఇస్కరియోతు యూదా విషయంలో కనబడట్లేదు.
కానీ ఇక్కడ మాత్రం ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం ఏడుస్తే లాభం లేదు, సింపతి. కొన్నిసార్లు మనం బాధ కలిగితే గిల్టీ ఫీలింగ్ అయినప్పుడు బాధపడతాం, బాధపడటం వేరు. కానీ నిజమైన పశ్చాత్తాపం, మారు మనస్సు, అదే అవసరం. అర్థమైందా? అందుకే పేతురు సమకూర్చబడ్డాడు. ప్రభు అన్నాడు, నీ మనస్సు తిరిగిన తర్వాత, అంటే పేతురు యొక్క విశ్వాసం ఏమైంది? కాపాడబడింది. కాపాడబడిందా లేదా? కాపాడబడింది. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను 21:17. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమించున్నాని నీవే ఎరుగుదు అని ఆయన చెప్పాను. యేసు నా గొర్రెలు మేపు అతనితో చెప్పాను. అది మొదటిసారి. మళ్ళా రెండవసారి మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాని నీవే ఎరుగుతాను ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నేను ప్రేమించినా నీవే ఎరుగుదు. ఎందుకు 3 సార్లు ప్రభు అడిగాడు? ఎందుకు 3 సార్లు ప్రభు అడిగాడు? ఒకసారి అడగచ్చు కదా. అంటే నువ్వు 3 సార్లు నన్ను ఎరగని బొక్కాలు చూడు, అది ప్రైవేట్గా చేసిన పాపం. కానీ ఇప్పుడు నువ్వు పబ్లిక్గా కన్ఫెషన్ అవ్వాలి, అందరి ముందు ఒప్పుకోవాలి. 3 సార్లు ఒప్పుకోవాలి. 3 సార్లు కూడా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా నిన్ను ప్రేమిస్తాను ఒప్పుకున్నాడు. సమకూర్చబడ్డాడు. అర్థమైందండి? కాబట్టి పేతురు మారు మనసు పొందాడు, సమకూర్చబడ్డాడు. విశ్వాసంలో మనం బలహీనపడిన తర్వాత, ఓడిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత నిరాశ చెందకూడదు. ఇంకా అయిపోయింది నా జీవితం, నా ముఖం ప్రభువుకు నేను ఎలా చూపించాలి అని అనుకోవద్దు. ఆ పాపంలో ఇంకా కొనసాగకూడదు. మనకు ఫుల్ స్టాప్, ఆపివేయాలి, ప్రభు వైపు చూడాలి. పేతురు ప్రభువును చూశాడు, ప్రభువు పేతురుని చూశాడు. అర్థమైందా? అప్పుడు ప్రభుకు పేతురు ఆ కష్ట పరిస్థితిలో కూడా, ఆ వేదనలో కూడా యేసు ప్రభు వారు అలాంటి పరిస్థితిలో కూడా యేసు పేతురును చూస్తున్నాడు. పేతురు కూడా యేసుని చూశాడు. అప్పుడు గుండె పగిలింది, అయ్యో నా ప్రభు చెప్పిన మాటలు వినకపోతున్నాను, నేను ఆ వాక్యాన్ని అడ్డగించాను, నేను ప్రార్థన చేయకపోతున్నాను, నా ప్రభుని ఎరగని మొక్కుతాన్ని పశ్చాత్తాపడి ఏడ్చాడు కదా. ఆ తర్వాత ఎన్నో పాయింట్ ఇది, 5వది ఏంటంటే ఆయన విశ్వాసం కాపాడబడింది అని చెప్పాను ఇందాక. 6వది ఏంటంటే తన పునరుద్ధరణ అయింది. తన విశ్వాసం అంత సంపూర్ణంగా హీ వాజ్ రిస్టోర్డ్ టోటల్గా సంపూర్ణంగా. చూడండి, ఆయనకు దేవుడు ఆయనకు అప్పగించిన పరిచయని ఇవ్వకుండా ఉండలేదు. కొన్నిసార్లు పాపం చేస్తే పరిచయను పోగొట్టుకుంటాం, నిజమే. కానీ దేవుడు దయదలిచి పేదలకు కరుణించి తిరిగి మరలా పరిచయం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురు కడప అపోస్తులు అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తీసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆదిలో ఎంతమంది బాప్తీసం పొందారు? 3,000 మంది రక్షించబడ్డారు. అదే పేతురు కొన్ని దినాల క్రితం, ఒక 40 రోజుల క్రితం ఏం చేశాడు? 40 కాదు, 50 రోజుల క్రితం ఏం చేశాడు? ఏ కత్తిని వాడాడు? భౌతికమైన కత్తిని వాడాడు. ఒక వ్యక్తిని చంపబోయాడు. అట్లా చేయి ఇట్లా తప్పుకున్నాడు, కానీ చేయిపోయింది. ఒకవేళ బలికరే దాసులు అట్టే నిలబడితే తలకాయ పోయింది, తెలుసా? చేయదాకా చెవి కోసం నరకలే ఆయన. బహుశా వీడు నా ప్రభువును అటు పట్టుకుంటాడా, తీసుకుపోతాడా ఈ సైనికుడు అని చంపుతాం అనుకున్నాడు, కానీ ఇట్లాంటి పోయింది. తర్వాత 50 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది, నేను వాడాల్సింది ఈ కత్తి కాదు. ఏ కత్తి వాడాలి? నేను దేవుని వాక్యమని ఖడ్గం. ఆ ఖడ్గం ఉపయోగించినప్పుడట అది హృదయం లోపల గుచ్చుకుంది, పొడవబడ్డారు. పొడవబట్టే మాట చూడండి. ఆ మాటలు వారు ఈ మాట 37 ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని నొచ్చుకునే దగ్గర ఏముంది? ఫుట్నోట్లు పొడవబడి. మరి అప్పుడు కత్తితో ఏం చేస్తారు? ఒక వ్యక్తి భౌతికమైన కత్తితో పొడిస్తే మనిషి చస్తాడు, భౌతికంగా చచ్చిపోతాడు. అదేనో ఆత్మ ఖడ్గానే వాడితే అతను చనిపోడు, కానీ అతని ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అర్థమైందా? పేతురు ఆ దినం దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ద్వారా 3,000 మందిని సంపాదించాడు. ప్రపంచంలో హూ వాజ్ ద
ఫస్ట్ పోప్ అంటే రోమన్ క్యాథలిక్ల ప్రకారం మొదటి పోప్ ఎవరు చెప్పండి? ఎవరైనా? పేతురే. ఇప్పుడున్న పోప్ పేరు ఏం పేరు? ఇప్పుడున్న పోప్ పేరు ఫ్రాన్సిసా? కాదు కదా, ఫ్రాన్సిస్ అని పేరు. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన సరే ఇప్పుడు వచ్చారు ఆయన పేరు, తర్వాత మనం చూద్దాం గూగుల్ సెర్చ్లో. అయితే ఇట్లా పోపులు ఇప్పుడు ఈ పోపు అయ్యారు. వీళ్ళందరిలో మొట్టమొదటి పోపు ఎవరు? పేతురు. కాబట్టి పేతురు ప్రభువుని రిస్టోర్ చేశాడు. నువ్వు మనసు తిరిగిన తర్వాత నువ్వేం చేయాలి? నీ సహోదరులను స్థిరపరచు. అంతే, స్థిరపరిచాడు. ఇన్ని అద్భుతాలు చేశాడు. అసలు పేతురు లేకపోతే పౌలు సీన్లోకి ఎంటర్ కాకముందు 15వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయం వరకు పేతురు పరిచయం ఎవరిది ఉండదు అక్కడ. 15 వరకు కూడా కొంతవరకు ఉంది. 15 తర్వాత ఇంకా పౌలు సీన్లోకి వచ్చాడు. కానీ పేతురు చేసిన అద్భుతాలు, పేతురు చేసిన ప్రసంగాలు, అసలు పేతురు హీ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద ఎంటైర్ చర్చ్ అనమాట. పేతురు నీ మీద నా సంఘాన్ని కలుపుతాను అంటే నీకు ఆధిక్యత నీకు ఇస్తున్నా అంటే సంఘం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా వాక్యాన్ని మాట్లాడిన వ్యక్తి ఎవరు? పేతురు. ఇప్పుడు చాలామంది మనందరం బోధకులు మాట్లాడుతున్నాం. మనందరికంటే ముందు సంఘం ఏర్పడిన తర్వాత పెంతెకోస్తు దినాన మొట్టమొదటిగా హూ ఇస్ ద ఫస్ట్ స్పీకర్ వాజ్ ఎవరైనా? సైమన్ పీటర్. పేతురుకి అటువంటి ఆధిక్యత వచ్చి నీ మనసు తిరిగిన తర్వాత అది మనం చేయాలి. మనం పడిపోయిన తర్వాత తిరిగి లేవాలి, ప్రభువుని క్షమాపణ అడగాలి, తిరిగి మన పరిచయం ముందుకు కొనసాగించాలి, ఆత్మల రక్షణ కొనసాగించాలి. ఏమి ఆపడానికి లేదు. అది మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన పైన నమ్మకంగా మనం చేయాలి. చివరిది 7వ విషయం ఒకటి ఉంది, మరి ఇతరులను బలపరచాలి. చెప్పుకున్నాం, ఇతరులను బలపరచాలి. సరే, ముగింపులో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక వ్యక్తి ఒక భయంకరమైన పాపం చేశాడు. ఒక పాస్టర్ లేదా పెద్ద బోధకుడు భయంకరమైన పాపం చేసిన తర్వాత సైతాన్ వారితో చెప్పాడట, నువ్వు ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తావు, ఇప్పుడు ఇంత చేసావు, ఇంత చెప్పుకున్నావు, నేను 1000 మంది రక్షణ పొందాలని చెప్పుకున్నావు, చూడు ఇప్పుడు ఏమైంది ఈ పరిస్థితి, అంతా అయిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు అంతా అయిపోయింది, నేను పెట్టే సర్దుకో, ఇంకొకసారి నువ్వు మాట్లాడకు, ఇంకెక్కడ ప్రసంగం చేయకు అని సైతాన్ నిరాశపరిచాడు. తను నిరాశపడ్డాడు. ఆ సమయంలో దేవుని ఆత్మతో మాట్లాడి, తిరిగి నువ్వు ప్రార్థించు, నీ తప్పిదాలు ఒప్పుకో, ప్రభువుకు నేను అప్పగించుకో, ప్రభువుతో పశ్చాత్తాపం, కన్నీరు కాల్చు. ఆయన దయగలిగిన వాడు, తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నీకోసం. పరిశుద్ధాత్ముడు నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు కూడా విజ్ఞాపన చేయి. పరిశుద్ధాత్మ ద్వారా సంధించబడ్డాడు, ఒప్పుకున్నాడు, తిరిగి సమకూర్చబడ్డాడు. మునుపటి కంటే గొప్ప కార్యాలు చేశాడు. పేతురు పాపం చేయకముందు ఎన్ని అద్భుతాలు ఏమి చేసినట్టుగా లేదు. పడిపోకముందు పడిపోయి తిరిగి లేచిన తర్వాత ఎంత చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలైన మనం నిరాశపడకుండా పశ్చాత్తాపడి మరి ప్రభు మన కోసం మనం ప్రార్థించాలి. దేవుడి వాక్యం దీవించుగా.